తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి ఎట్లుంది పరిపాలన? ఎట్లుంది గట్లనే ఉంది. ఉచిత బస్ ఇచ్చిండు కదా, మన ఉపయోగం ఉందంట. ఉచిత బస్ ఇచ్చిండు కదా, ఉపయోగం బస్సు ఉందంట. ఉంది, బస్సు ఇస్తే అంత అయిపోయినా ఇల్లు గిట్ట ఏదొద్దా ఆ, రెంట్కే ఉండబడుతుంది కిరాయికి ఉమ్, 11 సంవత్సరాల నుంచి. ఆ. ఏం చేసిండు ఆయన వచ్చి? అంటే ఇప్పుడు మనకి డబుల్ బెడ్రూమ్ లని కూడా తెచ్చిండు కదా, మరి అవి అప్లికేషన్లు పెట్టలేదా మీరు? పెట్టినము, ఆ, అప్లికేషన్లు పెట్టినాము, అన్ని పెట్టినాము. అది కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిండు కదా, మనకి ఇప్పుడు ఏమి ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు అక్క, అప్పుడు ఇచ్చిండు. అప్పుడు కూడా రాలేదా మీకు? అప్పుడు రాలేదు, 11 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు రెంట్కి ఉండబట్టి. వస్తాయి అంటారు, ఏమొస్తాయో ఏం చేస్తాడు. ఓకే. అంటే ఇప్పుడు ఉచిత కరెంటు, ఉచిత బస్సు ఇలాంటివి ఇస్తుండు కదా, 500 రూపాయల గ్యాస్, అందులో మీకు ఎన్ని అందుతున్నాయి? మాకు 500 ఏం లేదు, మేము 1000 రూపాయలు కడుతున్నాం గ్యాస్ కి. గ్యాస్ కు అంతే. మాకేం అంత లేవు, మాకేం లేవు. ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఉందంటావా లేదంటావా? ఈ బస్సులో అయితే ఒకటి ఫ్రీ ఉన్నట్టుంది. ఆ ఫ్రీ వల్ల ఉపయోగం ఉందా లేదా? ఏం ఉపయోగము ఏమో ఆయనకే ఎరక. ఇక ఆయనకే ఎరక. మరి ఇప్పుడు ఏది అడిగినా గానీ మళ్ళా చేస్తాడు అని అంటాడు, కానీ చేస్తాడా లేదా? చేస్తాడో చేయడో తెలియదు. ఇప్పుడు విద్యార్థులకు ఉద్యోగాలు అంటున్నాడు, మరి ఇస్తాడంటారా ఈ ప్రభుత్వంలోనే విద్యార్థులకు ఉద్యోగాలు? తెలియదు అవన్నీ.